ఇది తథ్యం. రైట్ అండి, రైట్ అండి. అలాగే వైసీపీ నుంచి షకీర్ నాయక్ గారు కూడా యాడ్ అయ్యారు. షకీర్ గారు, గుడ్ ఈవినింగ్. నమస్తే అండి. సో ఈ దాడికి సంబంధించి ఏమైనా అప్డేట్ మీరే చెప్పాలి. ఇంతవరకు టీడీపీ వాళ్ళు కూడా అప్డేట్ అంటే దీని గురించి సంబంధించి ఎవరు చేశారు, ఏం చేశారు అని లేకుండా, అంటే డైరెక్ట్ గా మీరు టీడీపీని టార్గెట్ చేస్తే అఫ్ కోర్స్ ప్రతిపక్షంలో కాబట్టి వాళ్ళకి సంబంధించి మాట్లాడేస్తారు. బట్ దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ తెలిసిందా అసలు? ఎందుకంటే ఆయన అన్నట్టు అధికార పక్షంలోనే మీరే ఉన్నారు, దానికి సంబంధించి పోలీసులు కావచ్చు, భద్రతా వైఫల్యం కూడా మాట్లాడుకుంటారు కదా, మీరేమంటారు దీనిపైన అసలు? మేడం, ముందుగా మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు శుభ సాయంత్రం. మేడం, మీ పేరు? మధు అండి. మధు గారు. మేడం గారు, ఏదైతే ఇది మధు గారు నిన్న ఈ ఇన్సిడెంట్ జరిగిందో, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే దాడి జరిగిందో, ఇది అత్యంత జుగుత్సాకరమైన విషయం. దీనికి సంబంధించి జాతీయ మీడియాలో కూడా కథనాలు వచ్చినాయి. అదేవిధంగా గౌరవ ప్రధాని మోడీ గారు, అదేవిధంగా మమతా బెనర్జీ బెంగాల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తను, దాని తర్వాత స్టాలిన్ గారు కూడా స్పందించడం జరిగింది. ముఖ్యంగా ప్రధాని గారు ఏం చెప్పారంటే, జగన్మోహన్ రెడ్డి గారు త్వరగా దీని నుంచి కోలుకోవాలి, ఆయన మీద జరిగిన దాడిని నేను ఖండిస్తున్నానని చెప్పారు. దీనికి ముందు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ట్వీట్ చూస్తే ఈ రాజకీయాలకి వాళ్ళు ఎంత దిగజారుడు తనంలో ఉన్నారంటే, లోకేష్ ఏమని పెట్టారు, ఈ రాయి అంట తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిందంట. కొంచెం నా సిగ్గుండాలి. అదేవిధంగా ఈ అఫీషియల్ ఏదైతే సోషల్ మీడియా హ్యాండిల్ ఎవరైతే చేస్తున్నారో ఆ పోస్టులు కూడా ఎంత కించపరిచే విధంగా ఉన్నాయంటే ఒక్కసారి అవన్నీ చూడాలి మీరందరూ. అదేవిధంగా అచ్చెన్నాయుడు కానివ్వండి, బోండా ఉమ ఏం చేస్తారంటే, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఏదైతే ఉందో, ఆ రాయి తగిలిన రాయో లేకపోతే ఆ గన్ ప్యాలెట్ ఏదైతే తగిలిందో ఆ ఫోటో పెట్టి పైన అమ్మవారంట, కిందకు అమ్మవారంట. ఏంది అసలు ఇది? నాకు అర్థం కాదు. ఇంత ఉన్మాదంలో ఉన్నారా వీళ్ళు అనేది నాకు అర్థం కావట్లేదు. మధు గారు, ఎప్పుడైతే ప్రధాని గారు ఈ ట్వీట్ చేశారో దాని తర్వాత ఈ పెద్ద మనిషి, సోకాల్డ్ పెద్ద మనిషి ఎవరైతే ఉన్నాడో చంద్రబాబు నాయుడు అప్పుడు స్పందించారు. ఆయన ముందు ఎక్కడ స్పందించలేదు. ఇందాక మిత్రులు చెప్తున్నారు మా చంద్రబాబు నాయుడు స్పందించారు. ముందు లోకేష్ ట్వీట్ చేశారు, సోషల్ మీడియా టీడీపీ అఫీషియల్స్ సోషల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తూ, అదేవిధంగా అచ్చెన్నాయుడు గారు కానివ్వండి, గోండామని వీళ్ళు ట్వీట్ చేసిన తర్వాత, వీళ్ళు పోస్ట్ పెట్టిన తర్వాత ఎప్పుడైతే మోడీ గారు పెట్టారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, దీన్ని ఖండిస్తున్నామన్నారు. అంతకుముందు ఆయన ఒక విషయం చెప్తాను, అలిపిరిలో ఆయన మీద బ్లాస్టింగ్ జరిగినప్పుడు 2004లో ఆయన మీద బ్లాస్టింగ్ జరిగింది. ఆ రోజుల్లో ప్రతిపక్ష నేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు అక్కడికి వెళ్ళి ఆయన్ని పరామర్శించి ఇది దాడిని ఖండిస్తున్నాం అని చెప్పేసి ధర్నా చేసిన చరిత్ర రాజశేఖర రెడ్డి గారికి ఉంది. అది రాజకీయాలు అంటే. ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈ రాజకీయంగా దాన్ని వాడుకోకూడదని మేము చెప్తాం. స్టాలిన్ గారు చాలా క్లియర్ గా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, రాజకీయ విభేదాలు ఉన్నా కూడా దాడులు సరికాదు, పరోక్షంగా ఇది రాజకీయ దాడి అని తమిళనాడుకు సంబంధించిన చీఫ్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఇది రాజకీయ దాడే కాదని. ఎవరైతే ఈ టీడీపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ గోల్ వేసుకున్నారు. మోడీ గారు ఎప్పుడైతే ఈ పోస్ట్ చేశారు ట్వీట్, అప్పుడు సెల్ఫ్ గోల్ వేసి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు రియలైజ్ అయ్యి ఇదేదో దాడిని ఖండిస్తున్నానని చెప్పారు. కానీ ఇంకోటి కూడా మిత్రుడు ఇందాక చెప్తున్నారు, ఈసీకి ఫిర్యాదు చేయాలని. ఆల్రెడీ వైసీపీ వాళ్ళం మేము ఈసీకి ఫిర్యాదు చేసాం. దీని మీద లోతైన విచారణ చేయాలన్నాం. ఒక లోకల్ బాడీ లీడర్ కానటువంటి వ్యక్తి, ఒక డైరెక్ట్ పాలిటిక్స్ లీడర్ కానటువంటి వ్యక్తి లోకేష్ కి జెడ్ కేటగిరీ ఇచ్చారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ జెడ్ కేటగిరీ ఇవ్వలేదండి. దీని గురించి మేము కూడా ఈసీకి ఫిర్యాదు చేశాం, మాకు రక్షణ కావాలని చెప్పేసి. ఇంకొక విషయం ఏంటంటే, ఏదైతే ఈ ఎడమ కంటి మీద జగన్మోహన్ రెడ్డి గారికి గాయమైందో, ఈ గాయాన్ని అక్కడున్న వైద్య నిపుణులు కానివ్వండి, పోలీస్ అధికారులు కానివ్వండి, ఈ తీరును బట్టి చూస్తే ఎలా ఉందంటే, ఇది కావాలని చేసింది ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మేబీ ఒక 20 feet డిస్టెన్స్ నుంచి, అదేంటంటే ఒక చేత్తో విసిరితోనో కానీ లేకపోతే ఇంకా దేంతోనో కొడితే కానీ జరిగేది కాదు. మేబీ ఒక ఎయిర్ గన్ లాంటి వస్తువుతో గన్ పల్లెట్స్ పెట్టి కొడితే మాత్రం అది కొంత ఆయన ఇంజూరీ చేయడానికో లేదా హత్యకు కూడా కారణం అయి ఉండొచ్చు, దానిలో నో డౌట్. ఎందుకంటే వైద్య నిపుణులు కానివ్వండి, రిటైర్డ్ పోలీస్ అధికారులు కానీ వాళ్ళ యొక్క పోలీసులు అయితే ఈ విశ్లేషణ చేసి వాళ్ళకి అభిప్రాయం తెలియవచ్చారు. ఇంకా ఆ రోజు అక్కడ లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి బోండా ఉమా గారు ఆ రోజు మధ్యాహ్నం అక్కడ ఒక సభ, వాళ్ళ ఆఫీస్ మీటింగ్ లో కొంతమంది ఎవరైతే అక్కడ అసాంఘిక కార్యకర్తలు ఉంటారో, టీడీపీ వాళ్ళు ఉంటారో, వాళ్ళతో ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఆ రోజు మధ్యాహ్నం. ఏమో వాళ్ళ హస్తం లేదని మీరు ఎలా చెప్తారు? అదే రోజు అమరావతిలో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, సీఎం నిర్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక దున్నపోతు ఆయన రాళ్లతో కొట్టాలన్నారు. ఇది ప్రొవోక్ చేయటం కాదా అని నేను అడుగుతా ఉన్నాను ఈ టీడీపీ వాళ్ళని. ఇంకా మిత్రులు ఇందాకంటారు అక్కడ కరెంటు పోయిందంట చీకట్లో. మిత్రులు ఏం పేరు, నేను లేట్ గా జాయిన్ అయ్యాను సార్. ఇది ఎక్కడైనా సరే గత 15 రోజుల నుంచి మేము సిద్ధం
అనే ప్రోగ్రామ్ జరుగుతా ఉంది. ఎక్కడైతే ఆయన అభివాదం చేస్తారో బస్ మీదకి వచ్చి రాత్రి పూట కరెంటు వైర్లు తగులుతాయని చెప్పేసి కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ ఏరియాలో ఆయన దాటేంత వరకు కరెంటు తీస్తారు. ఇది రెగ్యులర్ ప్రాక్టీస్. ఇక్కడేదో మేము కరెంటు తీసి మా మీద మేము దాడి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఆకతాయిల పని అయితే కాదు. ఇందాక మీరు కూడా ప్రస్తావిస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద తెనాలిలో ఈ రోజు రాళ్ల దాడి జరిగిందని చెప్పేసి. ఆకతాయిలు చేసే పని అయితే దగ్గర నుంచి చేస్తారు, రాళ్లు విసిరేస్తారు. ఇమీడియట్ గా పట్టుకున్నారు. ఉన్నటువంటి కార్యకర్తలు పోలీసులకు అప్పగించారు. ఒక ప్లాన్ ప్రకారం చేశారు కాబట్టి ఇది వాళ్ళు దొరకలేదు. లోతైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా రేపైనా షకీర్ గారు, ఈ దాడి వెనకాల ఎవరున్నారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ తెలిసిందా మీకు? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్ తెలిసిందా అసలు? ఎందుకంటే ఎస్పీ స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుందండి. ఈసీకి కూడా ఫిర్యాదు ఇచ్చాం. బహుశా రేపు సాయంత్రానికల్లా ఒక నివేదిక రావచ్చు. మాక్సిమం దీని వెనకాల ఎవరున్నారు, ఇది ఈ కుట్రలో ఎవరు భాగస్వామ్యం ఉన్నది ఖచ్చితంగా రేపు సాయంత్రం వరకు తెలియచ్చు అనేది మాకు అందిన సమాచారం. అంటే ఇప్పుడు అక్కడ క్వశ్చన్ అదే వస్తుంది, అంటే ఇప్పుడు ఎవరు జరిగారు, ఎలా జరిగింది, ఏం జరిగింది ఒక కొలిక్ రాకుండానే ప్రతిపక్షాల పైన బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అది కరెక్ట్ కాదని వాళ్ళు అంటున్నారు టీడీపీ వాళ్ళు. ఇప్పుడు చంద్రబాబు దుర్మార్గుడు, చంద్రబాబే చేయించాడన్న రకంగా మాట్లాడేస్తున్నారు కదా, అదే చెప్తున్నారు వాళ్ళు కూడా, టీడీపీ వాళ్ళు కావచ్చు, కూటమిలో ఉన్న వాళ్ళు కావచ్చు. ఎస్, చాలా చక్కని క్వశ్చన్ వేశారు మీరు. అదే రోజు నేను అదే చెప్తున్నా. ఆ రోజు మార్నింగ్ ఆయన అమరావతి ప్రాంతంలో ఒక మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి గారిని రాళ్లతో కొట్టమన్నారు. కొట్టిన ఆ మాట వాస్తవం కాదని నేను అడుగుతున్నాను. ఈ ప్రొవోక్ చేయడం అవునా కాదని నేను అడుగుతున్నాను. ఈ అంశానికి ఎందుకు ముడి పెట్టకూడదు అనేది కూడా మిమ్మల్ని అడుగుతున్నాను. కానీ భద్రతా వైఫల్యం కూడా అనుకోవచ్చు కదండి షకీర్ గారు, భద్రతా వైఫల్యం కూడా కనిపిస్తుంది కదా ఇక్కడ. అధికారంలో మీరే ఉన్నారు, ఇంటెలిజెన్స్ మీకు ముందే రిపోర్ట్స్ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో అక్కడ భద్రతా వైఫల్యం కూడా కనిపిస్తుంది కదా. భద్రతా వైఫల్యం అంటే గత 15 రోజుల నుంచి మేము చేస్తా ఉన్నాము. ఎక్కడా భద్రతా వైఫల్యం లేదు. ఈ రోజు ఇన్సిడెంట్ జరిగింది. ఖచ్చితంగా దీన్ని మేము ఈసీకి అందుకే ఫిర్యాదు చేశాం. మేము కూడా జెడ్ కేటగిరీ అడుగుతున్నాం జగన్మోహన్ రెడ్డి గారికి. ఏ విధంగా అయితే లోకేష్కి ఇచ్చారో, ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడుకి ఇచ్చారో, ఇవన్నీ లెసన్స్ మాకు ఖచ్చితంగా దీని మీద లోతైన విచారణ చేస్తున్నాం ఎస్పీ స్థాయిలో. రేపు సాయంత్రం వరకు ఒక నివేదిక వస్తుంది. క్లిస్టర్ క్లియర్ గా ఎవరు దీని వెనకాల ఉన్నారో తెలుస్తుందని మేము ఆశిస్తున్నాం. రైట్ అండి. నెక్స్ట్ సుహాష్ని గారు ఉన్నారు, సుహాష్నితో మాట్లాడదాం. సుహాష్ని గారు, గుడ్ ఈవినింగ్.